కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రి జగన్మాత శ్రీ మహాదేవి 236వ ఆరాధన గురు పూజ మహోత్సవాలు ఈశ్వరీదేవి మఠాధిపతులు శ్రీ శ్రీ వీర శివకుమారి స్వాముల వారి ఆశీస్సులతో కార్యనిర్వహణాధికారి బివి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహించబడనున్నాయి. జగన్మాత ఈశ్వరి మహాదేవి సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం డిసెంబర్ 13వ తేదీ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా జగన్మాత ఈశ్వరీదేవి మఠ ప్రాంగణం నందు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు విచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైందని మఠాధిపతులు శ్రీ శ్రీ వీర శివకుమార్ స్వాముల వారు భక్తులకు ఆహ్వానం పలికారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలనని స్వామివారన్నారు. ఓం శ్రీ ఈశ్వరీదేవి నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ మాతా గోవిందమాంబా సమితి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రియకు పరమేశ్వరీ స్వరూపిణి జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి 236వ ఆరాధనా గురు పూజా మహోత్సవములు 11-12-2025 తేదీ నుండి 16-12-2025 తేదీ వరకు 6 రోజులు ఈ కార్యక్రమములు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లె గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ ఈశ్వరీ మాత సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సన్నిధానమైనటువంటి శ్రీ ఈశ్వరీదేవి మఠం నందు భక్తజన ద్రవ్య సహకారంతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడడం జరుగుతూ ఉంది. ముఖ్యమైనటువంటి పర్వదినము మార్గశిర బహుళ నవమి శ్రీ ఈశ్వరీ మాత సజీవ సమాధి నిష్ఠ వహించిన పర్వదినం సందర్భంగా ఆ రోజు ఉదయం కలశ తీర్థము, దీక్షావన అలంకరణోత్సవం, సామూహిక కుంకుమార్చనలు, శాంతి హోమము, మధ్యాహ్నం ద్వార పూజ, తీర్థప్రసాద వినియోగము, తదుపరి సాయంకాలము తులాభారము, అనంతరము సహస్ర దీపాలంకరణ, ఊయల సేవతో శ్రీ సింహవాహన గ్రామోత్సవము ఇత్యాది కార్యక్రమాలతో వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమములు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అల్పాహారము, అన్నదానాది భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు జరుగుతూ ఉన్నది. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధనోత్సవములకు విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించగలరని మనవి. శుభమస్తు.